మార్నింగ్ అయితే ఫ్రెండ్ కాల్ చేశాడు. సముద్ర స్థానంలోనే రారా వెళ్దామని. కోడి బీచ్‌కి వెళ్దాం. యాక్చువల్‌గా అయితే అంతర్వేది వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు లక్ష్మీనరసింహస్వామి యొక్క కళ్యాణం జరుగుతుంది కదా! సో, అక్కడికి వెళ్ళాలా చాలామంది ఉంటారు. అక్కడ క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి అమ్మో! సో, కోడి బీచ్ వెళ్దాం. మనం ఇప్పుడు లక్ష్మీపురం వెళ్తున్నాం. ఇదే రోడ్డు. ఇది లాసర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ దిగిన తర్వాత మనం లక్ష్మీపురం అయితే వెళ్తాం. ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇదిగో ఈ బావి ఉంది కదా, ఇక్కడ మనం కాళ్ళు కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు, అలాగే ఆ నీళ్ళు కూడా తాగొచ్చు. ఫైనలీ మనం పోడు బీచ్కి అయితే వచ్చేసాం. సో మనం ఇప్పుడు పోడు బీచ్లోనే ఉన్నాం. ఇలాగా బీచ్ దగ్గర నుంచి కొంచెం ముందుకెళ్తే ఆ ఎదర కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారంట. మీకు కనిపిస్తుందా? అదిగో దూరంగా అక్కడ చెట్ల కింద కనబడుతున్నారు కదా, ఆలే జనాలంట. నేనేమో చెట్లు అనుకున్నాను. మా ఊరిని అడిగితే జనాలు రా బాబు, చెట్లు కదా అంటున్నాడు. దగ్గరికి వచ్చేసాం. చెట్లు కాదు జనాలని కన్ఫర్మ్ అయిపోయింది. బాగానే ఉన్నారు జనాలు, పర్లేదు. ఇక్కడ కూడా ఎంతమంది ఉన్నారంటే పేరు పనులు ఉంటారు ఇలాగా. బట్ పోడు బీచ్లో కూడా ఇలా ఈరోజు ఉన్నారంటే సముద్ర స్థానాలు కదా, సో జనాలు అయితే ఎక్కడైనా ఎక్కువగానే ఉంటారు. ఇక్కడ కూడా గట్టిగానే ఉన్నారు. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మునిగి స్నానం చేద్దామా లేదంటే నెత్తి మీద నీళ్ళు చల్లుకుందామా అని అడిగాను. ఎవరు దేనికి ఒప్పుకోలేదు. ఇంకా అందుకే నేను ఒక్కడిని వెళ్ళి నీళ్ళు చల్లుకొని వచ్చేసాను. అదే నెత్తి మీద నీళ్ళు చల్లుకోవాలి కాబట్టి కొంచెం దూకుంటున్నాను అంతే. ఫైనలీ అయిపోయింది మన సముద్ర స్థానం. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు కానీ లేరు. ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకెక్కువ ఉంటారంట. సముద్ర స్నానానికి వచ్చినప్పుడు షష్లా జరుగుద్ది అనేది ఇదే ఫస్ట్ టైం నేను చూడడం. ఇక్కడ నారింజ రసం అయితే చాలా బాగుంది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. అంటే ఎక్కడైనా కాదు, ఎక్కడైనా. ఇంకా ఈ బీచ్లోనే ఎలా ఉన్నారంటే జనాలు, ఇంకా పేరుపురంలో ఎలా ఉంటారో, అంతర్వేదిలో అయితే ఇంకెలా ఉంటారో. అందుకే అక్కడికి వెళ్ళలేదు. ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఉన్నారు. బహుశా రాధాకృష్ణులకు కూడా తెలుసు అనుకుంటా ఈ రోజు సముద్ర స్నానాలని, అందుకే వచ్చి ఉంటారు. సో నేను జగదీష్ సైనింగ్ ఆఫ్.